హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్. ఇవాళ అయితే మనము ADMS మహమ్మద్ కియాన్ ఈ బైక్ షోరూమ్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే అన్ని మనకు ఈవీ వెహికల్స్ అనేటివి దొరుకుతాయి అన్నమాట. అందులోనే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటేంటివి అనేటివి మనము ఆయన అడిగి తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మనం ఓనర్ ఉంటారు కదా, ఆయన అడిగి తెలుసుకుంటే మనకి ఏవేవి అనేటివి మనకు తెలుస్తాయి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా మనకి చాలా తక్కువ నుండి ఉందన్నమాట. అండ్ వాటి ఎఫిషియన్సీ, వాటి బ్యాటరీ లైఫ్ అన్ని మనం తెలుసుకుందాం. ప్లీజ్ కమ్. హలో అంకుల్, నమస్తే. అంకుల్, మహమ్మద్ కియాన్ ఈ బైక్స్ ADMS వాళ్ళదని చెప్పారు కదా, మనకి ఎలాంటి వెహికల్స్ ఉంటాయో చెప్తారా అంకుల్? చూపిస్తారా? ఈ ADMS ఈ బైక్స్లో ఇది లాస్ట్ ప్రైజ్ 60,000 దీని కెపాసిటీ అనమాట. 60 కిలోమీటర్లు వస్తుంది. 1 year గ్యారెంటీ ఉంది. దీని వచ్చేసి మోటారు, బ్యాటరీ 1 year గ్యారెంటీ ఉంది. ఇది 60 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. రెండోది ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి? 4 గంటలు ఛార్జింగ్ పెట్టాలా. పిన్ అది ఇస్తారు, ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి 4 hours అయిపోతుంది, మనకి కట్ ఆఫ్ అయిపోతుంది. మనం మర్చిపోయినా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మన షోరూమ్ లో మామూలుగా మెకానికల్ కూడా ఉన్నాడు. ఆయన వచ్చేసి ఏం ప్రాబ్లం ఉన్నా అని మనం బయటికి కూడా పంపిస్తాం. రెండోది ఇక్కడ నుంచైనా సర్వీస్ ఇస్తాం. ఇలాంటి సర్వీస్ స్పేర్ పార్ట్స్ కానీ ఆర్డర్ చేసుకున్నా కూడా మనకి తీసుకెళ్ళి చేసి ఇస్తాం. ఆ సౌకర్యం ఉంది మన కంపెనీలో. ఇది వచ్చేసి GTR అనమాట. 85,000 దీని కెపాసిటీ. 3 ఏళ్ళు వారంటీ ఉంది. 3 ఏళ్ళు వారంటీ ఉంది. దీంట్లో వచ్చేసి బ్యాటరీ, మోటారు లిథియం బ్యాటరీ, బోస్ మోటార్ అనమాట. ఆటోమేటిక్ ఇది కూడా కట్ ఆఫ్ సేమ్. అలాగనే ఈ వెహికల్ అనమాట 1,12,000 ఇది. సేమ్ పిక్చర్స్ అవే ఉంటాయి. ఇవి 4 వెహికల్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి సాతి వెహికల్ అని ఇది లగేజ్ అనమాట. TVS లాగా బిజినెస్ పర్పస్ అయితే ఇవి చాలా యూజ్ అవుతాయి. చిన్న బిజినెస్ వాళ్ళకి, కిరాణా షాప్ వాళ్ళకి కానీ, రెండోది మామూలుగా ఏజెన్సీ వాళ్ళకి కానీ, రెండోది మామూలుగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 1,20,000 అవుతుంది. మామూలుగా ఇది సేమ్ పిక్చర్స్ 100 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అలాగనే వస్తుంది. 3 ఏళ్ళ వారంటీ, సేమ్ బ్యాటరీ అంతా 3 years వారంటీ. ఓన్లీ 60,000 దానికి మాత్రమే 1 year వారంటీ వస్తుంది. అండ్ ఇట్లా కొంచెం హై రేంజ్ లో పోయేసరికి మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఉంటది. అండ్ కిలోమీటర్స్ రావడం, మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే డిఫరెన్స్ కదా ఒక్కొక్క దానికి డిఫరెన్స్. అంతే. అదే మనకి వారంటీ అనేది అన్నిటికీ 3 years. బట్ ఏమంటే ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు మైలేజ్ ఒకదానికి బ్యాటరీ కెపాసిటీ బట్టి 100 కిలోమీటర్స్, ఒకదానికి 120 కిలోమీటర్స్. ఆ 60,000 ఎట్లా అంకుల్? దానికి 60 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తారు. ఛార్జింగ్ టైం మాత్రం అన్నిటికీ 4 hours. అండ్ ఏమంటే అదంతా కదా కట్ ఆఫ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత. ఓకే. ఈ బైక్స్ లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి కీ అనేది మనం రిమోట్ కంట్రోల్ తో మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, అదనేది మనం రిమోట్ ఇట్లా కీ ఉంటది అనమాట, కీతోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ లైటింగ్ కూడా ఇలా వస్తుంది అనమాట. అండ్ రివర్స్ గేర్ కూడా ఉందన్నమాట. రివర్స్ వెళ్ళేటప్పుడు ఇట్లా సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఒక సేఫ్టీ పర్పస్ లాగా అనమాట. అంటే మామూలుగా మనకు బైక్స్ అందుకు ఉండదు కదా ఇట్లా స్కూటీస్ కి, బట్ దీనికి ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ ఫీచర్ కూడా ఇచ్చినారు అనమాట. రివర్స్ కూడా ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి మీరు చూస్తే మనకి అడ్వాన్స్డ్ డిస్ప్లే అంతా మనకి ఇలా ఉంటుంది అనమాట. మోడల్ కూడా చూస్తే మనకి చాలా అంటే చాలా చూడడానికి కూడా చాలా బాగుంది కూడా మనకి. అండ్ స్లీక్ గా కూడా ఉంది, మరీ హెవీగా లేకుండా అట్లా కూడా చాలా బాగుంది. బాడీ ఇది దొంగలు ఎత్తుకోకుండా ఆ ఫీచర్ కూడా ఉంది. సేఫ్టీ ఫీచర్ అన్నమాట. రిమోట్ తోనే ఆఫ్ చేసుకోవచ్చు మనం. అలారం, సేఫ్టీ అలారం కూడా ఉందన్నమాట మనకి. ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకి మామూలు బైక్స్ అయితే ఉండవు నాకు తెలిసినంత వరకు. ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ డిక్కీ స్పేస్ ఒకసారి చూద్దామా? డిక్కీ స్పేస్ కూడా ఒకసారి చూద్దాం మనం.
ఇంకా దీంట్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి మనకి. ఓకే ఓకే, ఛార్జింగ్ అనేది మనకి సేవ్ అవుతుంది. లిథియం బ్యాటరీ అనేది ఉంటుంది. లిథియం బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ. ఓకే, గ్రాఫిన్ బ్యాటరీ కూడా లిథియం బ్యాటరీ ఉంటుంది. మనకి ఇప్పుడు వారంటీ అని చెప్తున్నారు కదా, 3 years తర్వాత వారంటీ అని. వీటిలో యూజ్ చేసేది ఏంటంటే లిథియం బ్యాటరీస్ అన్నమాట. మనం తర్వాత ఒకవేళ అది బ్యాటరీ ఒకవేళ పోయినా ఏదైనా చేసినా కూడా జస్ట్ మనం లిథియం బ్యాటరీస్ అనేటివి మనము రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ అవన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నమాట, జస్ట్ 500K ఉంటాయి. అండ్ ఒక్కటి మనకి సెల్స్ అనేటివి మనం అవి మార్చుకుంటే మనకి మళ్ళీ మామూలుగానే రన్ అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా ఉంది అనమాట. డిక్కీ స్పేస్ కానీ, డిక్కీ స్పేస్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడే మనకు బ్యాటరీ కూడా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఊర్లోకి వెళ్తాం కదా, అప్పుడు ఇది మనము యూజ్ చేయమనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే బ్యాటరీ ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ MCB అని ఒకటి ఉంటుంది మెయిన్ది. ఇది ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ లాక్ అనేది మనం ఆటోమేటిక్ గా చేస్తాం కాబట్టి ఏం కాదు. ఇందులోనే చాలా వేరియంట్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. వైట్ అంటే వైట్, ఇక్కడ మెరూన్, అన్ని బాగున్నాయి. ఈ బండి కొంచెం రన్నింగ్ చేసి రివర్స్ ఒకసారి చూద్దాం. రన్నింగ్ చేయడం ఉంటుందని చెప్పాం కదా, మనం మామూలుగా అయితే మాన్యువల్ గా చేయలేమన్నమాట. మాన్యువల్ గా చెయ్యాలి, ఇందులో అయితే అదంతా కదా వెళ్ళిపోతుంది రివర్స్. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ బండి టెస్ట్ డ్రైవ్ చూసాం కదా, అట్లానే దాంట్లోనే కలర్ అన్నమాట, ఇది కలర్ వేరియంట్. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఈ బైక్ వచ్చేసి మనకి 82,000 అరౌండ్ పడుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సేమ్ 3 years వారంటీ, 4 hours ఛార్జింగ్ ఎనఫ్ అన్నమాట ఏ బండికైనా, ఏ ఈవీ వెహికల్ కైనా ఇక్కడ ఉన్నవి. అండ్ ఇంకోటి ఏంటంటే 3 years వారంటీ అండ్ మైలేజ్ 80 కిలోమీటర్లు. మోటార్ 3 years ఓకే, అన్నిటికీ వారంటీస్ అనేది ఉన్నాయన్నమాట. మీరు వచ్చి షోరూమ్ విజిట్ చేసి వాళ్ళని అడిగితే అన్ని నీట్ గా డీటెయిల్ గా చెప్తారనమాట. మనం వీడియోలు చూసేదానికన్నా మనకి వచ్చి చూస్తే, మనం టెస్ట్ డ్రైవ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట ఒక్కొక్క బైక్ ఎలా ఉంది అనేది. అండ్ ఇక్కడైతే చాలానే ఉన్నాయన్నమాట మనకి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ అండ్ కలర్ వేరియంట్స్ కూడా మనకి అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. మీరు చూస్తే ఇట్స్ రెడ్ అయితే చాలా బాగుంది, వైబ్రెంట్ గా. అండ్ ఇదైతే బిజినెస్ వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. మామూలుగా అయితే మనం ఏదైనా బైక్ తీసుకుంటే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టించుకోవాలి, అదే పని అన్ని చేయాలి. ఆ కాస్ట్ కే మనకి బైక్ వస్తుంది. అండ్ అలాగే పొల్యూషన్ ఫ్రీ ఈవీ వెహికల్ అన్నమాట, అందుకు మనకి బాగా యూజ్ అవుతుంది. మనకి వెయిట్ కెపాసిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే మనము ఇప్పుడు వెళ్ళాలి అంటే ఒకరు కానీ ఇద్దరు కానీ అలా కాకుండా ఇది ఏంటంటే దాదాపు 180 to 200 kgs వరకు ఇది బేర్ చేయగలదు అనమాట మనకి వెయిట్. అండ్ ఇది వచ్చేసి బిజినెస్ పర్పస్ ది 300 kgs వరకు ఇది బేర్ చేయగలదు అనమాట. అందుకు బిజినెస్ వాళ్ళకి ఇది బాగుంటుంది. అండ్ రెసిడెన్స్ అంటే మామూలుగా మనం వెళ్ళడానికి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ సీట్ క్వాలిటీ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు స్పేస్ చూడండి ఎంత ఉందో. మనకు పిల్లలకి ఏదైనా క్యారియర్ లాగా ఇలా చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. అండ్ ముందర ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాటిల్లో హైయెస్ట్ ప్రైస్ రేంజ్ లో ఉన్నది ఇదే అన్నమాట. మీరు చూసినట్లయితే ఆ లుక్ కూడా మనకి తెలిసిపోతుంది. వైబ్రెంట్ రెడ్ కలర్ లో ఉంది. అంటే కలర్ వేరియంట్స్ అనేవి మనకు ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు స్లీక్ మోడల్ చాలా బాగుంది అనమాట, ఓల్డ్ వర్షన్, రెట్రో వర్షన్ లాగా. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే ఇప్పుడు మిర్రర్స్ ఉన్నాయి, అవన్నీ స్పేర్ పార్ట్స్ కావాలంటే వాళ్ళు మనం ఆర్డర్ చేస్తే పెట్టించి మనకి ఫిట్ చేసి ఇస్తారు. బట్ ఈ మిర్రర్స్, ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ మనకు ఫ్రీగానే వస్తాయి. ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇది ఛార్జింగ్ పెట్టుకునేది కేబుల్, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉందన్నమాట స్లాట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ ఛార్జింగ్ అన్నమాట. మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు మొబైల్ కి ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, కేబుల్ ఎలాగో ఉంటుంది కదా, కేబుల్ తీసుకొని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ USB కేబుల్ అనేది ఇచ్చారు. అండ్ ఇదైతే సీట్ మోడల్. ఇది వచ్చేసి మనకు కొంచెం బాగా స్పేషియస్ గా ఉందన్నమాట. 4 members అయినా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఎలాగో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ముందర నిలబడతారు కాబట్టి మనకి ఈ స్పేస్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనకు సేఫ్టీ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఫీచర్స్ అనేటివి అన్నిటికీ ఒకటే ఉంటాయి అనమాట. ఏంటంటే ఇక్కడ రిమోట్ కంట్రోల్, బ్యాక్ వెళ్ళేది అన్నీ ఉంటాయి. ఒకసారి చూద్దాము. ఒకసారి
మనకు ఆన్ చేయడం అనేది చూద్దాము. జస్ట్ కీ ఆన్ చేసిన తర్వాత పి అంటే మనకి పార్కింగ్ లో ఉన్నట్టు. ఇప్పుడు బ్రేక్ వచ్చినా కానీ స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ మనం ఎక్స్ట్రా చేసినామంటే గేర్స్ 1, 2 గేర్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఓకే, 1 అంటే స్పీడ్ పోతుంది, సెకండ్ అంటే స్పీడ్ పోతుంది, థర్డ్ అంటే స్పీడ్ పోతుంది. ఓకే, ఇప్పుడు మనము ట్రై చేస్తున్నాం. ఇలా ఇప్పుడైతే మనం బ్యాక్ కూడా రావచ్చు అన్నమాట. మళ్ళీ బ్యాక్, ఇది బ్యాక్ వర్షన్. ఈ బ్యాక్ వచ్చేటప్పుడు మనం మామూలుగానే కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ ఇదేంటంటే ఆటోమేటిక్ అన్నమాట, మనకి జస్ట్ ప్రెస్ చేస్తే అదే వస్తుంది. యూస్ మోడ్ కానీ ఉంటుంది. యూస్ మోడ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం బండి ఒకే స్పీడ్ లో పోవాలంటే అదే కంటిన్యూ ఒక్క నిమిషం చెప్తా, చెప్పండి. ఏ మోడ్? ఇది యూస్ మోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒకే స్పీడ్ లో పోయినామంటే ఇంకా అదే ఆటోమేటిక్ గా ఇస్తూనే ఉంటుంది, అదే లెవెల్ లో స్పీడ్ లో పోతుంటుంది. ఓకే అంకుల్, ఈవీ బైక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా చూసాను కదా, బాగుందన్నమాట. ఏమన్నా డిస్కౌంట్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? డిస్కౌంట్ ఆఫర్ షోరూమ్ తరఫున 2000 వెహికల్ మీద 2000 డిస్కౌంట్ ఇస్తున్నాను. ఎప్పటి వరకు అంకుల్? ఇది సంక్రాంతి వరకు. ఓకే, అట్లానే మా సబ్స్క్రైబర్స్ కి ఏమైనా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా? పర్సనల్ గా మీదని చెప్పి వచ్చినారు అనుకోండి, మీ ఛానల్ తరఫున సపరేట్ గా ఇచ్చేస్తాం. ఓకే ఓకే, ఇంకా ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అంకుల్? ఆఫర్స్ అంటే వెహికల్ మీద గిఫ్ట్ కూడా పెట్టేసిన. ఓకే, మామూలుగా బుకింగ్ కూడా ఉంది మన దాంట్లో. బుకింగ్ అమౌంట్ వచ్చేసి 16,000 కట్టేస్తే బుకింగ్ మీద కూడా గిఫ్ట్ పెట్టేసిన. ఇవన్నీ కంపెనీకు ఇది ఉంటుంది. రెండోది వచ్చేసి మన హెడ్ ఆఫీస్ వచ్చేసి కంపెనీ ADMS, హెడ్ ఆఫీస్ డైరెక్టర్ అంటారు. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి బెల్గాంలో, కర్ణాటక బెల్గాంలో ఉంది. ఇది 6 ఏళ్ల నుంచి 2020 నుంచి స్టార్టింగ్ అయింది కంపెనీ. ఇండియా వైడ్ లో మన కంపెనీ సర్టిఫికెట్లు ఇవన్నీ. ఇండియా వైడ్ లో 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటున్నాయి. 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. ఇంకొకటి ఫస్ట్ వచ్చేసి కర్ణాటకలో ఉంది, రెండోది వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ. మనకి ఆంధ్రాలో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తిరుపతిలో ఉంది, హైదరాబాద్ లో తుఫాన్ ఏరియాలో ఉంది, మిగతా చోట్ల అనమాట. ఈ కంపెనీలో మనం ఏం చేయాలంటే ఈ వెహికల్ వాడడానికి పెట్రోల్ వెహికల్ వాడడానికి డిఫరెన్స్ ఏముందంటే కనుక మనకు రోజుకు 100 రూపాయలు అంటే నెలకు 3,000 అవుతుంది. అదే మన కంపెనీలో తీసుకునే విషయం ఏముందంటే కనుక ఒక్క రోజు ఛార్జింగ్ చేస్తే 2 యూనిట్లు కలుతుంది. ఒక యూనిట్కి వచ్చేసి 5 రూపాయలు వేసుకున్నా 2 యూనిట్లకు 10 రూపాయలు అవుతుంది. అలాగనే మనం నెల మొత్తం తీసుకున్నా 300 కంటే ఎక్కువ కాదు. మనం తిరిగే మైలేజ్ మనం తిరిగే దాన్ని బట్టి ఉంటది. ఈ కంపెనీలో 18 రకాల మోడల్స్ ఉన్నాయి, 10 రకాల నాన్ రిజిస్టర్ ఉన్నాయి, 8 రకాల రిజిస్టర్ వెహికల్ ఉన్నాయి ప్రజెంట్ గా అనమాట. ఈ కంపెనీలో బండి తీసుకున్న వాళ్ళకు కంపెనీ సపరేట్ గా సైడ్ ఇన్కమ్ గా పార్ట్ టైం ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. అది ఎంతంటే ఒక బైక్ రెఫర్ చేసి రెఫరల్ లాగా లింక్ ఎట్లా వస్తుందో మనకి అట్లా ఈ బైక్ కొన్న వాళ్ళకి ఒక ఐడి ప్రూఫ్ ఇస్తారనమాట. ఆ ఐడి ప్రూఫ్ ని మనం యూజ్ చేసుకొని ఒకరికి రెఫర్ చేస్తే మనకు వస్తుంది అనమాట మనీ 5,000. అట్లా మనం ఎంత మందికి రెఫర్ చేస్తే అంత మనీ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మీరు కొనట్లేదు, వేరే వాళ్ళకి రెఫర్ చేయండి. అండ్ అలాగే వాళ్ళు ఒకవేళ కొన్నారనుకోండి, కొంటే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ గా డబ్బులు వచ్చేస్తుంది అనమాట, డబుల్ ఇన్కమ్ లాగా. ఓకే, ఇక్కడ ఇవన్నీ మనకి మోడల్స్ వేరియంట్స్ కలర్స్. ఇప్పుడు ఒకవేళ మనకి ఏదైనా మోడల్ దీంట్లో చూసి చెప్పినా కూడా వాళ్ళు మనకి తెప్పిస్తారు, ఆర్డర్ పెట్టించి తెప్పిస్తారు. ఇందులో మనకి ట్రాక్టర్స్ కూడా మనకి ఇప్పుడు కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ లో ఉన్నాయి. అదే ఆల్రెడీగా ఓకే అయిపోయింది ట్రాక్టర్ కూడా. ఓకే, గవర్నమెంట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మన కంపెనీ వచ్చేసి ADMS లో లిథియం బ్యాటరీ అనమాట. ఇవి వాటర్ ప్రూఫ్. మన ఈ సెల్స్ ఉన్నాయి, సెల్స్ మనము రిపేర్ చేసుకోవచ్చు, రీప్లేస్ మళ్ళీ యథా ప్రకారంగా బ్యాటరీ మళ్ళీ అదే రన్ అవుతుంది, ప్రాబ్లం లేదు. దీంట్లో బిజినెస్ ఆఫర్ ఏముందంటే ఇంకా మనకు బిజినెస్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం బుకింగ్ చేసుకున్నా అని బండి తీసుకున్నా అని కంపెనీ తరపు నుంచి ప్రోడక్ట్ ఉన్నాయన్నమాట. ఆ ప్రోడక్ట్ ఏముందంటే ఇంకా కంపెనీలో ఇక్కడ
ఈ కంపెనీలో మనము బండి తీసుకున్నా అని బుకింగ్ తీసుకున్నా అని కైలాస్ బజార్ అని చెప్పిన ఒక ఎఫ్ఎస్ మామూలుగా ఒకటి మామూలుగా ఉంది. దాంట్లో నుంచి మనకు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆ నుంచి ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు, హోటల్ కూడా చేసుకోవచ్చు, సినిమా టోకన్స్ ఇస్తారు. 16,000 అమౌంట్ బుకింగ్ చేసుకున్న దాన్ని ఇస్తుంది, బండి తీసుకున్న అమౌంట్ లోనే ఐడి అవుతుంది. ఆ అమౌంట్ కు జిఎస్టీ కట్టేస్తే పక్కా దీంట్లో జిఎస్టీతో అమౌంట్ కలిపేసి మనకు ప్రోడక్ట్ ఇస్తారు. 101 ప్రోడక్ట్ అయితే ఇంకా కాంబో ప్యాకేజ్ అనేది 4 ప్యాకేజీలు వస్తాయి. ఆ 4 ప్యాకేజీలు మనకు 18,880 రూపాయలకు మనకు ఇంటికి తెచ్చిస్తారు. అలాంటి సౌకర్యం ఉంటుంది. ఏం ప్రొడక్ట్స్ అంటే మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే పర్సనల్ కేర్. వచ్చేసి ఇది పర్సనల్ అన్నమాట. షాంపూలు ఉన్నాయి, షాంపూస్, లోషన్స్, షాంపూలు ఉన్నాయి, అలోవెరా షాంపూలు ఉన్నాయి, ఆయిల్ ఉన్నది, సోపులు ఉన్నాయి అన్నమాట. అన్ని ఆర్గానిక్ అండ్ నేచురల్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. హెల్త్ ప్రొడక్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి కదా, ప్రొడక్ట్స్ ఉన్నాయి మామూలుగా. ఇవన్నీ మనకు మనం ఏదైతే బండి తీసుకుంటామో అన్ని దీనికి ఫ్రీగా ఇస్తారు అనమాట. 18,880 రూపాయలకు ఈ ప్రోడక్ట్ మనకు ఫ్రీగా ఇస్తారు. ఈ సౌకర్యం ఇంతవరకు ఏ పెట్రోల్ వెహికల్ లేదు, ఎలక్ట్రిక్ వెహికల్ లేదు, మన ఏడిఎంఎస్ కంపెనీలో ఉండేది. ఈ సౌకర్యం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇందులోనే మనకు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. హెల్త్ ఇంకా పర్సనల్ కేర్ లో కూడా మనకి షాంపూస్, లోషన్స్ అండ్ హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. బైక్ కొన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఆఫర్ అన్నమాట. మనకి డిస్కౌంట్ ఆఫర్స్, ఇంకా మనకి ఐడి ప్రూఫ్స్, రెఫరల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. డబల్ ధమాకా లాగానే ఉన్నట్టుంది. సో అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి షోరూమ్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది అన్నమాట. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి అంకుల్ చెప్తారు, చూడండి అడ్రస్ ఎట్లా. వచ్చేసి మైదుకూర్ రోడ్డు, లక్ష్మీనగర్ 2వ గేట్ ఎదురుగా ఏడిఎంఎస్ ఈ బైక్ షోరూమ్, మహమ్మద్ కియాన్ బైక్. మామూలుగా డీలర్ ను ఒక లీడర్ ను కూడా, అలాగనే నేను కంపెనీకి మామూలు కస్టమర్లకు సర్వీస్ కూడా ఇస్తున్నా. ఓకే, రెండు అన్నమాట, రెండు చేస్తున్నారు అన్నమాట అంకుల్. సో ఈ షోరూమ్ కి వచ్చేసి మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకే తెలుస్తుంది అన్నమాట. అంటే నాయిస్ లెస్ అండ్ పొల్యూషన్ ఫ్రీ బైక్స్ అన్నమాట ఇవి. సో అందరూ విజిట్ చేయండి. అండ్ ఈ ఆఫర్ అయితే మనకి సంక్రాంతి వరకు ఉంది. సో గ్రాబ్ చేసుకోండి అందరూ. అండ్ ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ కోసము మీరు పైన డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ షోరూమ్ ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే మైదుకూర్ రోడ్లో ఉండే లక్ష్మీనగర్కి 2nd గేట్ ఆపోజిట్లో ఉంటుంది ఏడిఎంఎస్ బైక్స్. మీరు విజిట్ చేసి అక్కడ టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. And thank you so much for watching this video and stay tuned for more videos. Bye bye.